బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను 10 మినిట్స్లో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికి ఫస్ట్ మనం మసాలా తయారు చేసుకోవాలి. దానికి ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, టొమాటోస్, జీడిపప్పు అండ్ పుచ్చగింజలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెరుగు, పసుపు, కారం అండ్ గరం మసాలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక స్టార్ అనాస పువ్వు అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు చికెన్ని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని చికెన్ బాగా కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని, చికెన్ కుక్ అయ్యాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.